మంచి అనేది మన చుట్టూ బాగా కరువైపోయి అనుకుంటా కాస్త మంచి అన్నట్టుగా ఎవరైనా కనపడగానే చుట్టూ 10 మంది తయారైపోతున్నారు. ఎలాగైనా వాడిని బుల్లీ చేయాలి, ఏడిపించాలి, అడ్వాంటేజ్ తీసుకోవాలి, మోసం చేయాలి, వాడిని డామినేట్ చేసి మనం గొప్పవాళ్ళం అవ్వచ్చు అనుకుంటూ. వీళ్ళందరి నమ్మకం ఏంటంటే మనం రుబాబు చేస్తేనే గొప్ప, రూడ్గా ఉంటేనే తోపు, వీళ్ళు గ్రేట్ అనిపించుకోవడానికి అన్నెసరిగా ఎవరో ఒకరిని డౌన్ చేస్తూ ఉంటారు. దీనికి చెక్ పడేది ఎప్పుడో తెలుసా? మంచివాడు బలంగా నుంచున్నప్పుడు. జస్ట్ బికాజ్ ఐఎమ్ కైండ్ ఐఎమ్ నాట్ వీక్ అనేది అర్థమయ్యేలాగా బిహేవ్ చేసినప్పుడు, బౌండరీస్ సెట్ చేసుకున్నప్పుడు. అంటే నీలో మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, అక్కడ దాకా తెచ్చుకోకూడదని అవతలడికి అర్థం కావాలి. ఇక అప్పుడు చూడు వీళ్ళందరూ ఎలా మారుతారు. ఎప్పుడైతే మంచికి బలం యాడ్ అవుతుందో అప్పుడు ఎంతటి ఈగో అయినా పొగరైనా తగ్గాల్సిందే, రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ బ్లేమింగ్ అదర్స్ ఫర్ బీయింగ్ రూడ్. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని కూడా హ్యాండిల్ చేయడం నేర్చుకో. బేసికలీ నిన్ను నువ్వు స్ట్రాంగ్గా ప్రజెంట్ చేసుకో, మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా నీకు అడ్జస్ట్ అవుతారు.